చాలామంది బ్రతుకులు ఏ విధంగా అయిపోయాయంటే ఏమంటే ఎవరికే కోపం వస్తుందో, ఏం మాట్లాడితే ఎవరికే కోపం వస్తుందో, ఏది చేస్తే ఎవరికే కోపం వస్తుందో అన్నట్టు అయిపోయిందండి. ఎవరిని ఒప్పించలేక ఎవరి కోపానికి మనం బలి కావాల్సి వస్తుందా అని చెప్పి ఆ బాధలోనే ఏదో భయపడుతూనే బితుకుమంటూ రోజు గడిపేటటువంటి సందర్భాలు కూడా ఎన్నో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం అన్నమాట. కాకపోతే సినిమాల్లో చూపిస్తుంటారు యాంగ్రీ యంగ్ మ్యాన్స్ అని చెప్పి. నిజంగానే వారు ఏంటంటే ఏదో నిజంగానే అన్యాయం జరిగింది కాబట్టి వీరు కాస్త కోపాన్ని ప్రదర్శించి ఏదో ఒక బుద్ధి చెప్పి మళ్ళీ కోపం తగ్గించుకొని శాంతంగా ఉంటారనమాట. కానీ మనకొచ్చే కోపాలు ఈ విధంగా లేవండి బాబు. పట్టరాని కోపాలు ఏంటండి బాబు. అంతా మందే కరెక్టు, అందరూ ఎదుటి వాళ్ళే రాంగ్ అనుకోవడం. పిల్లల్లో కూడా ఒక్కొక్కసారి కోపం చూస్తుంటే చాలా చాలా భయం వేస్తుంది. ఈ పిల్లలు ఈ వయసులోనే ఇంత కోపంగా ఉంటే పెద్ద అయితే ఇంకా ఎంత కోపంగా ఉంటారని చెప్పి అనిపిస్తుంది అనమాట. అయితే కోపాన్ని స్వయంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందండి. స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది, ఆఫీసులో ఉంటుంది, ఇళ్ళలో ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ మనం ఎదుటివారిని భయపెట్టేయడం ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. మన ప్రవర్తనతో విసుగు, చికాకు, ఎక్కలేని పట్ట రాని కోపం, ఎక్కడో బయట కోపాలు ఇళ్ళలో చూపించేయడం, ఇవంతా కూడా చాలా చాలా డిస్టర్బ్డ్ కూడా అయిపోతుందండి. ఇవన్నీ ఆటల్లో కూడా నేను చూసాను. ఒక్కొక్కసారి క్రికెట్ లాంటి కూల్ గేమ్స్లో కూడా విపరీతమైనటువంటి కోపాలు. ఎందుకండి ఇవన్నీ కూడా నాకేం అర్థం కాదు. కొంచెం శాంతం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నేను ఈరోజు చాలా శాంతంగా ఉంటానని చెప్పి. కోపాలు ఏ విధంగానూ మంచివి కావండి. అనవసరంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎదుటి వాళ్ళలో భయం నింపి ఆ భయంతో బతికేటట్టే చేస్తాయి. ఇలా వద్దండి బాబు. దయచేసి స్వయం నియంత్రణ పద్ధతులు మనం పాటించుకుంటూ మనది కరెక్టే, ఎదుటి వాళ్ళది కరెక్టే, ఒకవేళ తప్పైనట్లయితే ఎదుటి వారిని మనం కరెక్ట్ చేద్దామని చెప్పి ఆలోచనతో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎంతోమంది తెలుగు సినీ హీరోస్ ఉన్నారు చూడండి. వారు అప్పటికప్పుడే కోపం ప్రదర్శిస్తారు, అప్పటికప్పుడే ఆనందం మనకి పంచేస్తారు అక్కడ. కానీ మన జీవితాలు అట్లా కాదండి. కోపంగా ఉంటే ఆ కోపం అనేది అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఆ కోపం అనేది నిరాశ ఉంటుంది, అనవసరంగా బంధాలను చెడగొట్టేస్తుంది కదండి. ఎందుకండి ఈ కోపాలు? దయచేసి మీ అంతటి మీరే నాకు కోపం రాకుండా ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి దయచేసి కొంచెం స్వాంతన. ఒక్కొక్కసారి వీక్లో సాధు భోజనం కూడా చేద్దామండి. ఒక్కొక్కసారి మనం తినే ఆహారం కూడా ఒక్కొక్కసారి మన విపరీతమైనటువంటి కోపాన్ని, మనం చేసేటటువంటి పని కూడా ఒక్కొక్కసారి మన విపరీతమైనటువంటి కోపాన్ని పెంచేస్తుంది అనమాట. వద్దండి. కోపాలు అనేవి మనిషికి ఎంత మాత్రం ఆరోగ్యానికి మాత్రం చెడు చేసేవే కానీ మంచి చేసేవి ఏ విధంగా కానీ మంచిది కాదు. మానవ సంబంధాన్ని దెబ్బతీసేయడంలో ఫస్ట్ ఉండేది ఏదైనా ఉందంటే మిస్అండర్స్టాండింగ్, దాని తర్వాత కోపమే.